నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను ఆదుకుంటాం. ఇక రైతు కూలీలకు ఆర్థిక సాయం చేస్తాం. కౌలు రైతుకి 12,000 రూపాయలు ఇస్తాం. రైతు బంధును 10,000 నుంచి 15,000 రూపాయలకు చేసి రైతును ఆదుకునే ప్రయత్నం చేస్తాం. ఇక 2 లక్షల రుణమాఫీని సోనియమ్మ పుట్టినరోజు తెలంగాణ రైతులందరికీ కానుకగా ఇస్తాం. ఇక ధరణిలో ఉన్న సమస్యలన్నింటినీ ప్రక్షాళన చేసి రైతులను ముందుండి నడిపిస్తాం. రైతు పక్షపాత ప్రభుత్వంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. ఇది అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలంతా గొంతుచించుకొని చెప్పిన మాట. ఆఫ్టర్ ఎలక్షన్స్ అధికారం వచ్చింది, ముఖ్యమంత్రి పదవి వచ్చింది. మరి ఇచ్చిన మాటల్ని ఏ మేరకు నెరవేర్చుకున్నారు? రైతు బంధు విషయంలో మీరే చెప్పాలి. కౌలు రైతును ఆదుకునే విషయంలో మీరే చెప్పాలి. ఇక 5 ఎకరాలకు మించి ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇవ్వను అనే స్టేట్మెంట్ని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారనే మీరే చెప్పాలి. ఈ విషయాన్ని ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. రుణమాఫీ విషయంలో ఆగస్టు 15 వరకు ఎందుకు పొడిగించాల్సి వచ్చిందనే విషయాన్ని చెప్పాలి. గతంలో రుణమాఫీకి సంబంధించి అడిగినప్పుడు ఆర్కే రాధాకృష్ణ గారు ఏబిఎన్ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు నాకు తెలుసండి, ఎంతో నాకు తెలుసు, రెడీగా ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం 9వ తారీఖు చేసుడే అని మాట చెప్పి ఈ రోజు ఆ పరిస్థితి లేదన్నాడు. సరే, రైతులకు మేలు చేయకుండా పర్లే, కరెంటు కోతలు, నీటి ఎద్దడి ఇవన్నీ తట్టుకుంటూ కూడా ఏమంటారు, పంట నష్టం విషయంలో కూడా రైతులు కడుపు పట్టుకొని అన్నమో రామచంద్ర అని అలమటించే పరిస్థితికి తెలంగాణలోకి వస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అనేది నా భావన. వాళ్ళ కన్నీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ని గద్దెదించితే ఈరోజు పెట్టిస్తున్న కన్నీళ్ళు రేపు దీనికి బాధ్యులైన వారిని ఖచ్చితంగా శిక్షిస్తాయి అని అయితే తెలుసుకోవచ్చు. గత ప్రభుత్వ టైంలో ఏం జరిగిందో దాన్ని బట్టి అబ్జర్వ్ చేసి ఇప్పుడు రైతులకు మేలు చేయడం పక్కన పెట్టండి, రైతులను అడ్డగోలుగా వీళ్ళకి సంబంధించి ఒక ఆయన ఉంటాడు, ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసిండు, ఆయన పేరు గుర్తురాట్లే నాకు. ఆయన ముందే చెప్పిండు, ఉచితాలు అంటే ఏం నుంచి తెచ్చిస్తారు సార్ అంటే, ఊకో కాస్త కూస్తో ట్యాక్సులు మీ మీదే పెంచాం. శ్యామ్ పీట్రోడు ఆయన చెప్పిండు, ఉచితాలు అనేది ఎక్కడి నుంచి ఇస్తామంటే కాస్త కూస్తో ట్యాక్సులు పెంచేయం, అడ్జస్ట్ అవ్వాలి, పెద్ద మనసు చేసుకోవాలని. రైతన్నలారా మీరంతా పెద్ద మనసు చేసుకోండి. ఇక నుంచి ధరణి పోర్టల్లో చిన్న చిన్న చేంజెస్ కోసం మీరు కట్టే 45 రూపాయలు ఏకంగా 1000 రూపాయలు అయినాయట. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకి ప్రభుత్వం అందామా, రైతుల కడుపు కొట్టి ఉచితాలను ఇచ్చే గొప్ప ప్రభుత్వం అని పొగుడుదామా? ఈ వీడియో, ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇది ఒక పేపర్ ఛానల్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన క్లిప్పింగ్. దీంతో పాటు సోషల్ మీడియాలో ఒక పోస్టర్ అయితే వైరల్ అవుతుంది. రైతు వ్యతిరేకి కాంగ్రెస్ కాదు అని ఈ ఆర్టికల్ చూసిన తర్వాత ఎవరైనా చెప్పాలి. కొత్త పాసు పుస్తకం ద్వారా 45 నుంచి ఏకంగా 1000 రూపాయలకు పెంచు అంటే ఎంత ట్యాక్స్ పెంచినవు దొరా? అమ్మని 45 రూపాయలు ఎక్కడా, 1000 రూపాయలు ఎక్కడా? అమ్మా, 500 రూపాయలకు సిలిండరు, 3 నెలలకు ఒకసారి వాడే సిలిండరు 500కి ఇస్తా అని అది కూడా కొంతమందికే ఇచ్చి అసలు రైతుకి ఏమాత్రం లాభం చేయకుండా గింత సొమ్ము రైతు దగ్గర నుంచి ఏమంటారు సంపాదించాలి అని చూస్తానంటే గింతకంటే రైతు ద్రోహం ఇంకొకటి ఉంటుందా అని అడుగుతారు. రైతు దోపిడీకి తెరదీసిన కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు ఏమొచ్చింది ఆర్టికల్ అనేది ఒకసారి చదివితే, ఏదైనా కారణం చేత పట్టాదారు పాస్ పుస్తకం రాకపోతే కొత్త పాస్ పుస్తకం జారీ కోసం పెట్టుకునే దరఖాస్తు అంటే డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్కి రుసుమును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు కేవలం 45 రూపాయలే ఉన్న రుసుముని ఇప్పుడు ఏకంగా 1000 రూపాయలకు పెంచేసింది. అంతకుముందు ధరణి పోర్టల్లో GLM అంటే గ్రీవెన్స్ రిలేటెడ్ టు ల్యాండ్ మ్యాటర్ పరిధిలో ఉన్న ఈ అంశాన్ని TM33 టెక్నికల్ మాడ్యూల్ 33 పరిధిలోకి మార్చింది. దీంతో రైతులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. ధరణి పోర్టల్ ప్రక్షాళనలో భాగంగా టెక్నికల్ మాడ్యూల్ ఈ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చినట్టు తెలుస్తోంది. ఈ మాడ్యూల్లో ఇప్పటికే 10 ఆప్షన్లు ఉన్నాయి. పేరు మార్పు, భూమి స్వభావం మార్పు, భూమి వర్గీకరణ మార్పు, నాలా నుంచి వ్యవసాయానికి మార్చడం తదితర అంశాలు ఉండేవి. తాజాగా సర్వే నెంబర్ DS పెండింగ్ ఆప్షన్ ని కూడా ఇందులో చేర్చారు. మరోవైపు ఇదివరకే GLM లో దరఖాస్తు చేసుకున్న వారికి ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. అప్పటికే దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరి పెండింగ్ లో ఉన్నాయి. ఇక పేరు మార్చాలన్నా లేకపోతే ఇంకేదైనా సరే వ్యవసాయ భూమి తీరు మార్చాలన్నా, అలాగే దాని స్వభావం మార్చాలన్నా, వర్గీకరణ చేయాలన్నా గతంలో 45 రూపాయలు కట్టిన మీరు ఇక నుంచి 1000 రూపాయలు చెల్లించాలి. ఆహాహాహా, ఇంత గొప్పగా రైతును ఆదుకునే ప్రభుత్వం ఏదైనా ఉంటుందా? ఆదుకోవడం కాదు, రైతును దోచుకునే ప్రభుత్వం. ధరణి పోర్టల్లో మార్పులు తీసుకొస్తాం, రైతులకు మేలు చేస్తామంటే ఏమో అనుకున్నా. ఆ మార్పు ఇదా?
రైతులను దోచుకోవడానికి మాడ్యూలను తీసుకొచ్చినాం, మార్పులను చేసినాం అని చెప్పి 45 రూపాయలు దాన్ని 1000 రూపాయలకు చేసిందంటే 4 నెలలకే 45 రూపాయలు 1000 రూపాయలు అయినాయి అంటే రానున్న రోజుల్లో ఏ ట్యాక్సులు ఏ మేరకు పెరిగి ప్రజలు ఏమైపోతారో ఇక మీరే ఆలోచించుకోవాలి. రేవంత్ అన్న ఏందిది మరి గింత పెంచేస్తామా? మనం ప్రజలను ఆదుకునే ప్రభుత్వమా దోచుకునే ప్రభుత్వమా? కొంచెం డౌటు అంటారు తెలంగాణ ప్రజలు. సమాధానం చెప్పాలి. ఆలోచించండి. ఓటు అనేది రాజ్యాంగం మీకు కల్పించిన అతిపెద్ద బాధ్యత. ఆ బాధ్యతను హక్కుగా తీసుకొని సరైన నాయకుడిని ఎన్నుకొని ఉచితాల ప్రలోభాలకు లొంగితే రేపు మీ భవితవ్యం ఇలాగే పెరిగిన ఖర్చుతో ఏం చేయాలో అర్థం కాని ఆర్థిక కష్టాల్లో కూరుకుపోవడానికి కారణమవుతుంది. ఉచితం ఊరికే రాదు, అసలు పైసలే ఊరికే రావు, కష్టపడితేనే వస్తాయి. అంటే కొంతమందికి వస్తాయి, అడ్డదిడ్డంగా సంపాదించినోడికి అవి సుఖాన్ని ఎప్పటికీ ఇవ్వవు. కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు. కష్టపడితే వచ్చే 1 రూపాయిని మనకు ఉచితంగా ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. అది కూడా లక్షల కోట్ల అప్పులున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే ఖచ్చితంగా అది మన నెత్తి మీద చేయబెట్టి మాత్రమే చేస్తారు. స్టార్ట్ అయింది. కాబట్టి ఉచితాలకు ఆశపడకండి. ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించండి ఓటేసే ముందు. ఎవరికి ఓటేస్తే 5 ఏళ్ల మీ భవితవ్యం అంధకారం కాకుండా మీ పిల్లలకు సరైన విద్యతో పాటు సరైన వైద్యంతో పాటు కడుపు నిండడానికి రేషన్ బియ్యంతో పాటు దేశం అగ్రగామిగా నిలబెట్టడంలో భాగస్వామ్యం వహిస్తారు అనేది ఆలోచించి ఓటేయండి. పచ్చనోటికి అమ్ముకునే మీ ఓటు 5 సంవత్సరాల మీ భవితవ్యాన్ని ఏం చేస్తుంది అనేది ఆలోచించి ఓటేయండి. రేపటి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటును నమ్ముకోండి. ఓటును అమ్ముకోకండి. మరి రైతు వ్యతిరేక విధానాలను మొదలుపెట్టి రైతులకు చేయాల్సిన హామీలను ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను నిలబెట్టని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమందాం అనేది కూడా మీరే చెప్పండి. అలాగే రైతులకు మేలు చేస్తా అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పెంపుకు ఎలాంటి స్పందన ఇస్తుంది అనేది కూడా వేచి చూద్దాం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే సపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.